సూర్యాపేట తాళగడ్డ 29వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కెక్కిరేని నాగయ్య గౌడ్ మరియు మాజీ కౌన్సిలర్ బూర బాలసైదులు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. మా వార్డు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని V3 న్యూస్తో మాట్లాడారు. అదేవిధంగా బూర బాలసైదులు గౌడ్ మాట్లాడుతూ మా అన్న జగదీశ్వరరెడ్డి మాట మీద నమ్మకంతోనే నేను నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగిందని, అలాగే మా 29వ వార్డులో గెలిచి తీరుతామని V3 న్యూస్తో మాట్లాడారు. సూర్యాపేట తాళగడ్డ 29 తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెక్కిరేని నాగయ్య మరియు మాజీ కౌన్సిలర్ బూర బాలసైదులు గౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. అది ఆ వార్డు యొక్క సమస్యలు అభివృద్ధి గురించి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు 29వ వార్డు ప్రచారం భాగంగా 29వ వార్డు సోదరిమణులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అవకాశం కల్పించిన మా మంత్రి జగదీశ్వరరెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క సీట్ల సర్దుబాటు కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి నాకు అవకాశం కల్పించి మరి మా తమ్ముడు బాలసైదు గౌడ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 29వ వార్డు తనకు మంచి పదవి ఇవ్వాలనే అవకాశంతో తను జిల్లా స్థాయిలో తీసుకుపోయి ఆ సైదు గారి సేవలను తీసుకోవాలని మంత్రి గారు ఆలోచన చేసి మరి 29వ వార్డుకు నన్ను అనగా కెక్కిరేని నాగయ్య గారిని పంపించడం జరిగింది. కనుక సైదులు గారు బాలసైదులు గారు ఎలా మీతో పాటు మీ అందరి ప్రేమ ఆదరణ పొందిండో నేను కూడా మీ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని నేను కూడా మీ యొక్క ఆదరణ పొందుతా, నిత్యం మీ మధ్యనే ఉండి మీ యొక్క సమస్యల పట్ల నేను కూడా పాల్గొంటారని, మీకు ఏ చిన్న కష్టం వచ్చినా బాలసైదులు అయితే ఎట్లా చేసిండో అంతకన్నా ఒక విషయం ముందు పేరు తెచ్చుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ, మరి మంత్రి గారు చేసిన మన కేసీఆర్ గారు 2014 తర్వాత వచ్చిన కానుంచి ఈ యొక్క సూర్యాపేటను నందనవనంగా తీర్చిదిద్దిండు. ఎందుకంటే మన కేసీఆర్ గారికి ఎన్నుంటూ ఉండి ఒక కుడిభుజంగా మన మంత్రి జగదీశ్వర రెడ్డి ఉండడం వల్ల ఈ యొక్క సూర్యాపేటను రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా నిలిపిన మంత్రి మన జగదీశ్వర రెడ్డి గారి. ఎందుకంటే సుమారుగా కొన్ని వేల నిధులు తీసుకొచ్చి ఈ యొక్క సూర్యాపేటను అభివృద్ధి చేస్తుంటూ, ముఖ్యంగా మనందరికీ ఆరోగ్యకరంగా ఉండాలని ప్రతి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరి ఎంతో ఇబ్బంది పడుతూ మన జాతీయ రహదారి తీసుకుపోయే సందర్భంలో హైదరాబాద్ సీరియస్ కుండా తీసుకుపోయే సందర్భంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చెల్లించి మాకు కూడా ఒక మెడికల్ కాలేజీ మా దగ్గర ఉంటే మాకు ఆధునిక పరికరాలు ఉండి మా యొక్క ప్రజలు మంచిగా ఆరోగ్యంగా ఉంటారని మరి ప్రభుత్వంపై కొట్లాడి మన సూర్యాపేటకు మన వార్డుల్లోనే మెడికల్ కాలేజ్ తీసుకురావడం చాలా ఆశ్చర్యకర విషయం. అంతేగాక వృధా పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, మరి కళ్యాణ లక్ష్మి షాదు ముబారక్ మరి ఎన్నో మైనార్టీలకు అందరికీ లోన్ ఇప్పించి మరి ఈ యొక్క పేద ప్రజలకు ఏ విధంగానైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకని మన పక్కనున్న ట్యాంక్ బండ్ చూస్తే మీ అందరికీ తెలుసు, మనం ఒక మనిషి కూడా పోవడానికి కూడా అనుకూలం లేదు, చెట్లతోటి ఎట్లా ఉండే ఇబ్బంది ఉండే మీకు తెలుసు. ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి మనకు కూడా అందరికీ అవకాశం కల్పించిన మన మంత్రి జగదీశ్వర రెడ్డి గారికి వారికి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, మరి యొక్క అవకాశం ఇచ్చే మీరు అందరికీ తెలుసు, ఇన్ని అవకాశాలు మన అభివృద్ధి చేస్తున్న మన మంత్రి గారికి మన బాలసాయన్న గారు ఎట్లా చేసిండో నేను కూడా అలా చేస్తా. కనుక మీరు మీ అన్నకు మంచి ఉన్నత స్థానంలో నిలపాలంటే నన్ను గెలిపిస్తే మంత్రి గారికి కానుక తీస్తేనే మనకు అన్నగారికి కూడా ఉన్నత స్థానంలో జిల్లా స్థాయి పదవి ఇస్తుండు. ఎందుకంటే ఒక 4 పదాలకే కాక ఒక జిల్లా మొత్తంలో వానికి అవకాశం కల్పిస్తాడని సారు మాట ఇవ్వడం జరిగింది. చేస్తాం తను ఉన్నత స్థానం కొరకు నేను కూడా నా వంతు కృషి చేసి అన్న నా స్థానాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం కల్పించిన నా 29వ వార్డు సోదరిమణులందరికీ నా యొక్క మనవి. మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన కెక్కిరేని నాగయ్యని నియమించడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారి ఆదేశాల మేరకు, బడుగుల ఎంపీ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ బాధ్యతని నా మీద పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మన కారు గుర్తుకు మనం ఓటేసుకొని మన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొచ్చే బాధ్యత కూడా నాదే కూడా మీరు
ఒక అపోహగా బాధపడవద్దు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా అభ్యర్థానని చెప్పి అప్పుడు అనుకున్నాం. మంత్రి గారు ఉండి తమ్మి భవిష్యత్తు ఇట్లా ఉండాలా, డెవలప్మెంట్ చేసినాం. ఇది అంతా జరిగింది, అభివృద్ధి జరిగిన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ ప్రతి ఒక్కటి ఇవాళ నల్లాలు రావాలన్న ఇబ్బంది పడుతున్నా కూడా ఫోన్లు చేయగానే నిమిషాల మీద నల్లాలు పెట్టడం కానీ, బోరింగ్లు బాగు చెప్పడం కానీ, లైట్లు పోతే లైట్ల విషయాన్ని కూడా అప్పటికప్పుడు మున్సిపాలిటీ అధికారులు కూడా మన టీఆర్ఎస్ పార్టీ మంత్రి ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్ అనేది భయంతోనే అభిమానంతో కూడా నాయకులు మన అధికారులు కూడా స్పందించి 5 సంవత్సరాల నుంచి కూడా అట్లనే అభివృద్ధి చేసినాం. బతుకమ్మలు కానీ తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మని ప్రోగ్రాం పెట్ట కూడా దాన్ని ముందర చూసుకొని భారీ ఎత్తునగా మీరు అందరూ ఆడపడుచులందరూ 6 గంటల నుంచి 9-10 దాకా బతుకమ్మలు ఆడిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా బతుకమ్మలు ఎంతమందికి ఎట్లా జరిగినాయో అదేవిధంగా బతుకమ్మలు అయితేనే, అదేవిధంగా మన దేవకార్యాలు అవుతుంది అన్నిటి కూడా మనం ఎట్లా చేసినామో అదే పద్ధతిలో కూడా నాగన్నతో మాట్లాడడం జరిగింది. నాగన్న కూడా అదే పద్ధతిలో చేసుకోపోతామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అందుకని మీరు మాకు చేయాల్సిన పని ఒకటే, మన అధికార పార్టీ అయినా మన టీఆర్ఎస్ పార్టీ అయినా మన మంత్రి జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అభ్యర్థిని కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున తీసుకొని పోయి మన మంత్రి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి నేను ముందు నడుస్తున్నా. మాతో పాటు మీరు కూడా నడిచి మీరు పెద్ద ఎత్తున కూడా ఈ మన నాగన్నకు కారు గుర్తైన మన కెక్కిరాని నాగన్నకు ఓటేసి భారీ ఎత్తున తీసుకుపోయి మంత్రి గారికి మనం విన్నవించుకొని మన బాధలు ఉన్నాయి, రేపు ఇంకా పనులున్నాయి, చాలా పనులున్నాయి, పింఛన్లు ఇచ్చే ఉన్నాయి, ఇంకా మళ్ళీ అదేవిధంగా రైతు బంధువు అయితేంది, ప్రతి విషయంలో సీసీ రోడ్లు అయితేంది, డ్రైనేజీలు అయితేంది, అదేవిధంగా కమిటీ హాల్స్ కానీ ఇంకా అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి అది మన అందరం కలిసి సహకరించి అవసరం నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ముసలాళ్ళతో కూడా ఓటు వినియోగించుకొని మనం మన కారు గుర్తు అభ్యర్థి అయిన నాగన్నకు సహకరించి మీరు గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క ఆడపడుచును ప్రతి ఒక్క అమ్మని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీకు 29వ వార్డు అమ్మలక్కలకు అన్నలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎలాగైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో, నేను కౌన్సిలర్ను కాదు, నాకు గెలిచినా నేను ఓన్లీ బొమ్మనే. తనకు ఏదైతే సహకరించిండో, ఆయన ఎట్లయితే మీకు సహకరించిండో ఆయన ఆదేశాల ప్రకారమే నడుచుకుంటా. నేను ఆయన పక్కన ఉండి ఆయన ఏదైతే ఇంతకుముందు బతుకమ్మ కార్యక్రమాలు కానీ, బోనాల పండుగ కానీ, మనకు ఏ విధమైన సందర్భాలలో మనకు తనతో అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ అవసరాల్లో నేను కూడా తనతో సహకారంతో ముందుకు వస్తానని మీ అందరికీ ఉంటుండి నేను మీ యొక్క సేవా కార్యక్రమం చేసుకుంటా. ఒక్కసారి నాకు అవకాశం కల్పించి కారు గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. కారు గుర్తుకే